ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకి ఎంఐ రీసెంట్గా మన ముందుకి థర్డ్ జనరేషన్ ఏ సిరీస్ మొబైల్ ఫోన్ అదేనండి A3 మొబైల్ ఫోన్ తీసుకొచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూని అండ్ అట్ ద సేమ్ టైం అన్బాక్సింగ్ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ని మీరు వాచ్ చేయనట్లయితే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్లో కూడా నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆల్మోస్ట్ నేను ఈ డివైస్ని ఒక 10 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని ఈరోజు మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను అండి. దీనికి సంబంధించిన ప్రోస్ ఏంటి అలాగే కాన్స్ ఏంటి అనే విషయాన్ని గురించి మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ ని మనం చెక్ చేద్దాం, ఆ తర్వాత కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మన ముందుకు వచ్చినటువంటి ప్రో ఏంటంటే దీని డిజైన్ అనే చెప్పొచ్చు. సో బ్యూటిఫుల్ డిజైన్, ఈవెన్ మనకి ఒక సింగిల్ హ్యాండ్ లో చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం మనకి 6 inches డిస్ప్లే రావడం జరుగుతుంది కాబట్టి ఫోన్ కూడా చాలా ఈజీ టు హ్యాండిల్ అని నేను చెప్తాను. ఇకపోతే మొబైల్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్ అని అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇకపోతే దీని బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ తీసుకొచ్చారు. ఈవెన్ మనకి మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా మనకు ఒక ప్రీమియం ఫినిష్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రీమియం మొబైల్ ఫోన్స్కి వచ్చినటువంటి టఫ్ ప్రొటెక్షన్ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్, మీరు చూసారన్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో రావడం జరుగుతుంది. వేరే రేర్ వచ్చేటప్పటికే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో, అలాగే సైడ్ మొత్తం బాడీ అంతా కూడా మనకి ప్లాస్టిక్ కాకుండా వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ తోటి మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇకపోతే ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ ఈవెన్ వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా పైన ఉన్నటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ ని కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని యూస్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ అండ్ లుక్స్ పరంగా వచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఆసమ్ అని చెప్తాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. నెక్స్ట్ మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో వీళ్ళు మనకి Android 1 ప్రాజెక్ట్ కింద తీసుకొని రావడం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ గా గూగుల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి అప్డేట్స్ విషయంలో ఏ విధమైనటువంటి డోకా లేదు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి అతి త్వరలో రాబోతున్నటువంటి Android Q కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఆండ్రాయిడ్ అలాగే మనకి ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి హై అండ్ కాన్ఫిగరేషన్స్ ఈ రెండు కూడా ఆప్టిమైజేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్తాను. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది, ఎక్కడ మీకు హ్యాంగ్ అండ్ లాగ్ అనేది లేదు. సో ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటాను. ఇక దీంట్లో మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే ఒప్పో K1 లో మనకి 17,000 రూపాయల బడ్జెట్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చి అప్పట్లో అదొక ట్రెండ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈ మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ 13,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ బడ్జెట్ లో వీళ్ళు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొని రావటం మరొక మంచి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం ఇన్ ఫ్యూచర్ లో 10,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఇకపోతే దీంట్లో మనకి AMOLED LED స్క్రీన్ కూడా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీనికి సంబంధించి ఒక కాన్ కూడా ఉంది, దీన్ని నేను కాన్స్ లో డిస్కస్ చేస్తాను. సో దీంట్లో ఉన్నటువంటి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటే ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేయాలి అనేటువంటి ఎంతూజియాసిస్ట్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది సూపర్ అని నేను చెప్తాను. ఈ బడ్జెట్ లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఒక ప్రో ఎలిమెంట్ అని నేను అంటాను. ఇక ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 4030 mAh ఆఫ్ ద బ్యాటరీ, అంటే ఆల్ డే మీరు ఇంటర్నెట్ యూస్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. 18 watts కి సంబంధించినటువంటి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ ఛార్జర్ని మళ్ళీ అదనంగా మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఈ ఛార్జర్ని బాక్స్లో ఇంక్లూడ్ చేశారన్నట్లయితే దీని ప్రైస్ కొంచెం సెగ్మెంట్ ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో కంపెనీ ఈ సిస్టమ్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఒకవేళ మీకు కనుక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే అదనంగా 500 రూపీస్ పర్చేస్ చేసుకొని పెట్టి మీరు ఈ ఛార్జర్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. లేదు అన్నట్లయితే బిల్ట్ ఇన్ ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్సే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా 18 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం మరొక విశేషం చెప్పొచ్చు. సో ఈ సెగ్మెంట్ లో నాకు ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్ కింద నాకు అనిపించడం జరిగింది. దీంట్లో మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సో ఈ USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ లో ఇర్రివర్సిబుల్ ఛార్జింగ్ కనెక్టర్స్ ని మనం అయితే పిన్ చేసుకోవచ్చు. వేర్ కంపేర్ టు ద మైక్రో USB కన్నా ఇది లేటెస్ట్ ట్రెండింగ్. అలాగే డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ కూడా ఇది మనకి కంపేర్ టు మైక్రో USB కన్నా కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో నన్ను అడిగితే మీకు మైక్రో USB కేబుల్ కన్నా USB Type-C ఏదైతే ఉందో బెటర్గా వర్క్ చేస్తుందో ఆ USB Type-C మైక్రో ఫోన్ని కూడా అంటే మైక్రో పోర్ట్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. ఇది కూడా మనం ఒక ప్రో కింద ట్రీట్ చేయొచ్చు.
ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈవెన్ కాల్ క్వాలిటీ అలాగే సిగ్నల్ ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్తాను. సిగ్నల్స్ కూడా మనకి ఎక్కడ డ్రాప్ అవడం కానీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి కాల్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఒక ప్రీమియం సెగ్మెంట్లో మీరు ఏ విధమైనటువంటి కాల్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారో అదే సెగ్మెంట్లో ఉండేటువంటి కాల్ క్వాలిటీని అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని సౌండ్ చాలా లౌడ్గా ఉంది. అంటే ఒకవేళ మీరు ఎక్కువగా మ్యూజిక్ లౌడ్ స్పీకర్ ద్వారా ఆస్వాదిస్తున్నారు అన్నట్లయితే లేదా వీడియోస్ని ఎక్కువగా చూస్తుంటారు, కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూస్తుంటారు అన్నట్లయితే కనుక ఆ ఎక్స్పీరియన్స్ని మీ లెవెల్స్ని ఇది రీచ్ అవుతుందని నేను చెప్తాను. అంటే ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో ఈవెన్ రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా కానీ దీని సౌండ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ. సో ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్. ఇకపోతే దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని సహాయంతో మీ ఇంట్లో ఉండేటువంటి గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా అంటే రిమోట్తో ఆపరేట్ చేసేటువంటి గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా మీ మొబైల్ ఫోన్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్. ఇకపోతే దీంట్లో మనకి టాప్ ఆఫ్ ద ఫోన్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వీడియోస్ రికార్డ్ చేస్తున్నా లేదు అన్నట్లయితే కనుక మీరు లౌడ్ స్పీకర్ పెట్టి ఏదైనా ఒక కాల్ మాట్లాడుతున్నా కానీ కాల్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్. అంటే ఈ సెగ్మెంట్లో వీళ్ళు ఇది కూడా మిస్ కాకుండా తీసుకొచ్చారు. దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని కెమెరాస్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో ప్రైమరీ వచ్చేటప్పటికి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాస్ని తీసుకొచ్చారు. సో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ బడ్జెట్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి డెప్త్ ఎఫెక్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. ఫొటోస్ అయితే ఎక్స్ట్రాడినరీ. మనకి దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సిరీస్ అనగానే మనం కెమెరాస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇకపోతే లాస్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఏ సిరీస్లో బ్యాటరీ బ్యాకప్ అయితే అంత పెద్దగా లేదు. సో ఆ బ్యాటరీ బ్యాకప్ వల్లనే ఆ మొబైల్ ఫోన్ కొంచెం డ్రాబ్యాక్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ వీళ్ళు ఈసారి దీంట్లో మ్యాసివ్ 4030 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. నాకు ఫుల్గా ఛార్జ్ చేసిన తర్వాత 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ నేను పర్ డే వచ్చేటప్పటికి అరౌండ్ 150 to 170 కాల్స్ దాకా అటెండ్ చేస్తుంటాను. ఇకపోతే సోషల్ మీడియా నెట్వర్క్లు కూడా మాక్సిమం నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను. సో ఇట్లా ఓవరాల్గా చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు కనుక ఇంత హెవీ యూజర్ కానట్లయితే కనుక అరౌండ్ 1 day to 1.5 day దాకా మీకు ఇందులో బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ కెమెరా విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ సెగ్మెంట్లో మనకి ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. ఈవెన్ మనకి ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరాస్ కావచ్చు లేదా పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అని చెప్తాను. సో ఫ్రంట్ సెల్ఫీ కెమెరాస్ విషయం అసలు కెమెరాస్ మొత్తం కూడా ఈ మొబైల్ ఫోన్ సెగ్మెంట్లో ఎక్స్ట్రాడినరీ. ఫ్రెండ్స్ ఇక ఏ మొబైల్ ఫోన్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్లో ఏదో ఒక పార్ట్ అంటే ఏదో ఒక జోనర్లో మాత్రం మనకి ఏదో ఒక కాన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఈ మొబైల్ ఫోన్లో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే అఫ్ కోర్స్ ఇందులో మనకి ఇది ప్రో కింద కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఈ బడ్జెట్లో HD+ AMOLED LED స్క్రీన్ని తీసుకొని వచ్చిందంటే కంపెనీ గ్రేట్ అని అనుకోవచ్చు. కాకపోతే దీంట్లో మరొక ప్రైస్ ట్యాగ్ ఒక 1000 రూపీస్ పెంచి వీళ్ళు అట్లీస్ట్ ఫుల్ HD+ డిస్ప్లేని తీసుకొస్తే బాగుండేదని నా ఆలోచన. మనకి HD+ డిస్ప్లే అన్నా కానీ మనకి IPSలో ఒక అంటే ఫుల్ HD+ డిస్ప్లే తోటి మనం కంపేర్ చేయొచ్చు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది కానీ AMOLED ఫుల్ HD+ డిస్ప్లే అయి ఉంటే ఇంకా ఈ మొబైల్ ఫోన్ సూపర్ అని నేను అనేవాడిని. ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని ప్రైస్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో దీంట్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ అని అంటాను. కాకపోతే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 6GB 128GB వేరియంట్, ఈ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 16,000 రూపాయలకి తీసుకొచ్చారు. అంటే మరొక 3,000 రూపాయలు అదనంగా కేవలం మనకి ఆల్మోస్ట్ 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB ఆఫ్ ద ర్యామ్ స్టోరేజ్ మెమరీ ఏదైతే ఉందో దీన్ని పెంచినందుకు అని అంటే అక్కడ మనకి సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది ప్రైస్ మరికొంత తగ్గిస్తుంటే బాగుండేదని ఆలోచన. అంటే దాన్ని 15,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్కి తెచ్చుంటే బాగుండేది. ఇకపోతే దీంట్లో కూడా మనకి ఫుల్ HD+ డిస్ప్లే తీసుకొచ్చి వీళ్ళు అట్లీస్ట్ 14,000 రూపీస్ తీసుకొచ్చినా బాగుండేదని నా ఆలోచన. సో ప్రైస్ కూడా నాకు లిటిల్ బిట్ హై కనిపించింది. అంటే అది కూడా బేస్ వేరియంట్లో కాదు, నెక్స్ట్ వేరియంట్లో అంటే టాప్ ఎండ్ వేరియంట్లో.
ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక షామీలో మనం ప్రతి ఫోన్లో కూడా ఈ కాన్ చెప్తూనే ఉంటాం. ఐ థింక్ మీరు గెస్ చేశారు. ఎస్, దీంట్లో ఉండేటువంటి సిమ్ కార్డ్ టెక్నాలజీ. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ఇచ్చారు. ఖచ్చితంగా మీరు మెమరీ కార్డ్ని యూజ్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు సెకండ్ సిమ్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. లేదు అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ని వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మెమరీ కార్డ్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. కంపెనీ స్టిల్ ఎందుకు ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని తీసుకొస్తుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది కూడా ఒక కాన్. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్స్ అయినా కానీ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ తో తీసుకొస్తాయని ఆశిద్దాం. ఫైనల్ గా మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్ లో డిస్ప్లేలో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏ విధమైనటువంటి స్క్రీన్ ప్రొటెక్షన్ ని మనకు ప్రొవైడ్ చేయలేదంటే రెగ్యులర్ గా అన్ని కంపెనీస్ మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ మనకి వీళ్ళు ఇక్కడ ఒక సిలికాన్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, నేను ఒక 1 వీక్ వాడంగానే ఆటోమేటిక్ గా నాకు ఎల్లోయిష్ గా చేంజ్ అవ్వడానికి రెడీ అవుతుందని చెప్పొచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండటం వల్ల మనం రెగ్యులర్ గా బయట మార్కెట్లో దొరికేటువంటి ట్యాంపర్డ్ గ్లాసెస్ అయితే యూస్ చేసుకోలేము. సో అది యూస్ చేసుకోవడం వల్ల మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో అంత అక్యూరేట్ గా వర్క్ అయితే చేయదు. ఇప్పుడు మనకి రియల్మీ కంపెనీ ఉంది. రియల్మీ ఎక్స్ మొబైల్ ఫోన్ లో అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు ఒక చిన్న ట్యాంపర్డ్ గ్లాస్ అంటే స్క్రీన్ గార్డ్ లాగా అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేదని నా ఆలోచన. అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో అట్లీస్ట్ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉండదు. ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని వేస్తే ప్రాపర్గా వర్క్ చేయదు. కాబట్టి కంపెనీ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ దీన్ని ప్రొవైడ్ చేస్తే బాగుండేదని. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ A3కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ. అలాగే ఇది వాల్యూ ఫర్ మనీ అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే 100% బేస్ వేరియంట్ ఏదైతే ఉందో వాల్యూ ఫర్ మనీ. కాకపోతే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బడ్జెట్లో మనకి మరింత మంచి మంచి మొబైల్ ఫోన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ రియల్మీ 5 Pro కావచ్చు, లేదా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నటువంటి రెడ్మీ Note 8 Pro కూడా కావచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.